హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇది ఉగాది ముందు మేము మల్లేశ్వరం షాపింగెళ్ళాము ముందు రోజు. సో, ఇక్కడంతా బాగా ఫ్లవర్సు, మామిడాకులు, వేప పూలు అన్నీ పెట్టి అమ్మేస్తున్నారండి. సో, ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. పూల దండలు అన్నీ. సో, కళ్యాణ్ జ్యువెల్లర్స్‌కొచ్చాము. సో, ఈ నెక్లెస్ వచ్చి 35 గ్రామ్స్ ఏమో 35 కాకపోతే దాంట్లో అంకెట్ డైమండ్స్ అవి ఉండడం వల్ల కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్పారు. సో, ఇదొచ్చి 30 132 యాక్చువల్‌గా నేను ఇది తీసుకుందామనుకున్నాను. ఇది 33, 34 వరకుంది. కాకపోతే ఈ స్టోన్స్ ఏదో ఎమరాల్డ్స్ ఏదో చెప్పి స్టోన్‌కి చానా ప్రైస్ చెప్పారు. 45,000-50,000 ఇది కూడా బాగుంది. చోకర్ టైపు. ఇది కూడా 32 గ్రామ్స్. సో, చైన్స్ అయితే చూడ్డానికి బాగున్నాయి కానీ మేకింగు ప్లస్ స్టోన్ వెయిట్, స్టోన్ ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు. సో, ఏది తీసుకున్నాననేది మీకు లాస్ట్‌లో చెప్తాను. సో, ఇవొచ్చి పిల్లల డ్రెసెస్ అండి. ఒక్కొక్కటి 350 మనం బార్గెయిన్ చేస్తే 300కి ఇస్తున్నారు చిన్న పిల్లలవి. సో, ఇక్కడ సమ్మర్ కదా! తాటికాయలొచ్చాయి. మేము రోడ్‌లో వెళ్తుంటే అలా బండి పైన తీసుకెళ్తున్నారు. సో, తీసుకున్నామండి. ఒక్కొక్కటొచ్చి 50 రూపీస్ చెప్పాడు. మేము 2 తీసుకున్నాం. యాక్చువల్‌గా మాకు తెలీదు ఏవి లేతగా ఉంటాయి, ఏవి ముదిరినవి అనేసి. వాడినే ఇమ్మంటే వాడు చాలా ముదిరిపోయినవిచ్చాడు. చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. సో, తనేమో చెప్పాడు, "మీరు జ్యూస్ చేసుకుంటే బావుంటుందని." అప్పుడే మాకు డౌట్ రావాల్సింది. చాలా ముదిరిపోయినాయి. మేము అక్కడ తినలేదు. ఇంటికి తీసుకెళ్ళాము. సో, ముదిరిన కొబ్బరి ఎలా ఉంటది, సో, అంత గట్టిగా ఉండింది. సో, నెక్స్టొచ్చి టెంకాయలవి చెట్టులాగా అమ్ముతున్నారు. సో, నేను అదొచ్చి మనం నాటుకోవడానికి అమ్ముతున్నారేమో అనుకున్నాను. కానీ అది కూడా లోపలిది తింటారంట. నాకది వాళ్ళిచ్చేంత వరకు తెలీదు. సో, అదొచ్చి దీని ప్రైసొచ్చి 50 రూపీస్. 50-60 ఉంటుంది. సో, ఇదొచ్చి అది పైనదంతా తీసేసి చెట్టుని దాని లోపల ఉండే పువ్వుని కొట్టిస్తున్నారు. తినడానికైతే బానే ఉండింది. ఇదైతే నేను ఫస్ట్ టైమ్ తినడము. ఎలా ఉంటుందో అనుకున్నాను. నార్మల్ లేత కొబ్బరి ఎలా ఉంటుందో అలానే ఉండింది. స్వీట్‌గా కొంచెం బావుండింది. సో, దీని తర్వాత మళ్ళీ మేము ఇక్కడ రోడ్‌లో వస్తుంటే ఇక్కడ సాయిబాబా గుడి కనిపించిందండి. వెళ్లి సాయిబాబాని దర్శనం చేసుకుందామని ఎళ్ళాము. చాలా అంటే చాలా బావుండింది పీస్‌ఫుల్‌గా. సో, అక్కడ ప్రసాదం కూడా ఇచ్చారండి. ఏదో రైసు, వంగిబాత్ అనుకుంటా. సో, ఇక్కడొచ్చి ఇంకో గుడుంది. కానీ అది ఓపెన్‌లో లేదు. క్లోజ్ చేసేసున్నారు. సో, బయట నుంచే వీడియో తీసుకున్నాను. సో, దీని తర్వాత మేము గోల్డ్ షాప్‌కి బా బ భీమా జ్యువెల్లర్స్‌కెళ్ళామండి. అక్కడ కూడా డిజైన్స్ అంతా చాలా బావున్నాయి. సో, మేకింగ్ కూడా కొంచెం బానే తగ్గిచ్చారు. అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు. సో, ఇక్కడ స్నాక్స్ తినడానికొచ్చాము. ఇదొచ్చి నిప్పటి మసాలా, ఇదేమో పీనట్ చాట్ అండి. బానే ఉన్నాయి టేస్ట్. సో, భీమా జ్యువెల్లర్స్‌లో నేను తీసుకున్న చోకర్ ఇదే అండి. ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. నేను పెట్టుకుంటే ఎలా ఉందో కూడా చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.